బ్యాక్ టు న్యూస్. ఉప ఎన్నికల్లో 2 స్థానాల్లో విజయం సాధించడంతో చిరంజీవిలో ఆత్మవిశ్వాసం తొణికిసలాడుతోంది. గెలిచిన 2 స్థానాలు తన ఖాతాలోవే అంటున్న చిరంజీవి కాంగ్రెస్ కు కొత్త రకం అవసరం అంటున్నారు. రామచంద్రాపురం, నర్సాపురం స్థానాల గెలుపుతో ఊపు మీదున్న చిరంజీవి అధిష్టానం వద్ద మార్కులు కొట్టేసే పనిలో ఉన్నారు. పార్టీలో పీఆర్పీ నేతల రోల్ పెంచి 2014 ఎన్నికల టార్గెట్ గా దూసుకుపోతున్నారు. ఉప ఎన్నికల తర్వాత కాంగ్రెస్ లో ఒక్కో నేతది ఒక్కో స్వరం. ఎవరికి తోచినట్టు వాళ్లు తమదైన శైలిలో విశ్లేషణలు మొదలెట్టారు. రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం అసమర్థతే కారణమంటూ వీధికెక్కిన వారు కొందరు. సమన్వయ లోపమంటూ సాంకేతిక కారణాలను వివరించే ప్రయత్నం చేసిన వాళ్లు ఇంకొందరు. సీఎం, పీసీసీ చీఫ్ కు అసమ్మతి నేతలుగా ముద్రపడిన నేతలైతే రచ్చరచ్చ చేసేశారు. అయితే ఈ ఫలితాల ఎఫెక్ట్ అంతటితో ఆగిపోయేలా లేదు. చివరికి కాంగ్రెస్ త్రయంలోనూ ఆధిపత్య పోరు కారణమయ్యేలా కనిపిస్తోంది. ఈ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ 18 స్థానాల్లో పోటీ చేస్తే 2 చోట్ల గెలిచింది. ఈ 2 చోట్ల నిలబడ్డ వాళ్లు పీఆర్పీ నుంచి కాంగ్రెస్ లోకి వచ్చిన నేతలే. ఈ రిజల్ట్ చిరంజీవికి బూస్ట్ ఇచ్చినట్లయింది. దీంతో కాంగ్రెస్ త్రయంలో తానే గ్రేట్ అనే భావన వచ్చేలా దూకుడు పెంచారాయన. రామచంద్రాపురం, నరసాపురం విజయాన్ని తన ఖాతాలో వేసేసుకున్నారు. ఈ 2 విజయాలు నియోజకవర్గాల విజయం తర్వాత వాళ్ళందరిలో కూడాను ఖచ్చితంగా వీళ్ళు లేకుండా మనకు మనుగడ లేదు, వీళ్ళని కలుపుకు వెళ్లాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నది అనేది మాత్రం ప్రతి ఒక్కరిలోనూ ఆలోచన వచ్చింది. రామచంద్రపురం కార్యకర్తలతో మాట్లాడుతూ చిరంజీవి చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు పొలిటికల్ సెక్టార్ లో హాట్ టాపిక్ గా మారాయి. రామచంద్రపురం, నరసాపురం విజయాలను కాంగ్రెస్ విజయంగా కాకుండా తన విజయంగా ప్రకటించడం వెనుక ఆంతర్యమేంటి? ఈ 2 చోట్ల గెలుపు క్రెడిట్ తానే కొట్టేసిన చిరు రాష్ట్ర కాంగ్రెస్ త్రయంలో తాను మాత్రమే గ్రేట్ అనే అభిప్రాయాన్ని కలిగించేందుకే ఇలా ప్రకటించారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు తిరుపతిలో ఓటమికి మాత్రం కాంగ్రెస్ లో ఉన్నత పదవిలో ఉన్న నేతలే కారణమంటున్నారాయన. నాయకులు ఎవరికి కూడాను వాళ్ళు పని ఇవ్వడం కానీ బాధ్యతలు అప్పగించలేదు. సో ఏదైనా సరే వాళ్ళు కలిసికట్టుగా పనిచేశారనేది అక్కడ జరగలేదు. దానికి చాలా కారణాలు, నేను పేర్లు ప్రస్తావించరు. ఎవరైతే ఒక ఉన్నత పదవుల్లో ఉన్నారో, ఎవరైతే పెద్ద నాయకులుగా ఉన్నారో వాళ్ళు సహకరించలేదని నేను కాదు, అక్కడ నిలబడ్డటువంటి ఎం వెంకటరమణ కన్నీళ్ల పర్వంతో ఈ రోజున పర్యంతమై అతను మీడియా ముందు బాధపడిన విషయం మనకు తెలిసిందే. ఓవైపు ఇలా కాంగ్రెస్ లో సమన్వయం లేదంటూనే మరోవైపు పీఆర్పీ నేతలకు ప్రాధాన్యం పెంచాలని, వాళ్లకు నామినేటెడ్ పోస్టులను కేటాయించాలన్నది చిరు డిమాండ్. పీఆర్పీ నేతలను ద్వితీయ నేతలుగా చూడొద్దన్న చిరు డిమాండ్ కరెక్టే అయినా పీఆర్పీ క్యాడర్ చిరంజీవికి మాత్రమే చెందిన బలగం. కాంగ్రెస్ లో ఈ క్యాడర్ బలపడితే చిరంజీవి ఆటోమేటిక్ గా బలపడినట్టే, కాంగ్రెస్ త్రయంలో శక్తివంతుడిగా మారినట్టే. పార్టీలో పీఆర్పీ శ్రేణుల ప్రమేయాన్ని పెంచాలనే డిమాండ్ వెనుక ఇది కూడా ఓ కారణమనేది కొందరి వాదన.